10 కేజీల పేడ, 10 లీటర్ల మూత్రం, 2 కేజీల శనగపిండి, 2 కేజీల బెల్లం, ఇంత దోశ మట్టి అన్నీ నీళ్లు పోసేస్తాం. ఇక్కడ వరకు పోసేస్తాం. 2 రోజులు అట్టు పెడతాం. 2 రోజులు అట్టు పెట్టినాక దీంట్లో మనం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా క్లాక్ వైస్ తిప్పాలి. లోపల బ్యాక్టీరియాకి ఆక్సిజన్ అందాలి. 2 రోజుల తర్వాత నుంచి వారం రోజుల్లో దీన్ని వాడేయచ్చు. ఇదనమాట. దీంట్లో బోల్డ్ బ్యాక్టీరియా ఎంత ఉంటుందంటే దీంట్లో బ్యాక్టీరియా ఈ ప్రపంచంలో మనుషుల కన్నా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ దీంట్లో చేతులు ఉన్న బ్యాక్టీరియా ఈ ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో దానికన్నా ఎక్కువ బ్యాక్టీరియా దీంట్లో ఉంది. సో ఇది ఫుల్ బలం. ఇదే కనుక మొక్కలకి వేస్తే ఇది బలం కాదు, ఇది కల్చరు. అంటే మీకు ఇందాక చెప్పాను, వానపాములు సూక్ష్మజీవులు వ్యవసాయం చేస్తాయి. ఈ సూక్ష్మజీవులు ఉన్నాయి నిధి ఇది ఎప్పుడైతే మన భూమికి ఇచ్చామో మైక్రోబ్స్ అన్నీ ఏం చేస్తాయంటే మైక్రో న్యూట్రిషన్ అన్నీ కూడా తీసుకుని వేరుకు అందించే పని చేసి పెడతాయి. కరెక్ట్. అలాగే వ్యవసాయం జరుగుద్ది. మనిషి నాటడం వరకే. నేను పండించానంటే ఎన్ని నవ్వుతాయి, నువ్వెక్కడ పండించావని. అవి కదా చేసింది, ఇది కదా మొత్తం అంతా. అంటే ఈ మైక్రోబ్స్ ద్వారా రూట్స్ కి అందినటువంటి న్యూట్రియంట్ ని కనుక దాని ద్వారా పెరిగిన మొక్కని కంట సమాజం తింటే, మనిషి తింటే ఆరోగ్యంగా ఉంటాడు అన్నది జీవన సూత్రం. నిరూపించబడింది. అంటే ఇప్పుడు భూమిలో మీకు అన్నీ ఉంటాయి కానీ మొక్క అందుకునే స్థితిలో ఉండదు. ఇది ప్రత్యేకంగా చెప్తారు పాలేకర్ గారు. ఎట్లా అంటే నాన్న కష్టపడతాడు, ఉద్యోగం చేస్తాడు, జీతం తీసుకొచ్చి ఎవరికి ఇస్తాడు? అమ్మకిస్తాడు కదా, అమ్మకిస్తాడు. తర్వాత ఇంటికి కావాల్సిన ముడి సరుకులు, బియ్యం, పప్పులు, నూనెలు ఎవరు తీసుకొస్తాడు? నాన్న తీసుకొస్తాడు, అమ్మకి ఇస్తాడు. ఇవి ప్లేట్లో నేరుగా మనకి పెట్టుద్దమ్మా, బియ్యం, పప్పు, దాన్ని చక్కగా వండి పెడుతుంది కదా. అదనమాట. భూమిలో అన్నీ ఉన్నాయి కానీ చెట్టు అందుకునే స్థితిలో ఉండవు. సో వాటికి దగ్గర దాకా అందించేది మైక్రోబ్స్. ఇది వాటి పాత్ర అది. దీంట్లో ఈ భూమి అంతా కూడా అన్నపూర్ణేశ్వరి. భూమి చెడిపోయింది, భూమిలో పోషకాలు లేవు అనేది లేదు. ఈ భూమి అంతా అన్నపూర్ణేశ్వరి. మరి అడవిలో లక్షల సంవత్సరాల నుంచి అది సెల్ఫ్ సస్టైనల్ అవుతుంది. అడవిలో చీమ దగ్గర నుంచి ఏనుగు వరకు ఉన్నాయి జంతువులు, అంతే కదా. గడ్డి పరక నుంచి మహావృక్షం వరకు ఉన్నాయి, కీటకాల నుంచి పక్షుల వరకు ఉన్నాయి కదా. ఇవన్నీ కలిసి సహజీవనం చేస్తున్నాయి. ఎప్పుడు కూడా వాటిల్లో మధ్యలో కాంపిటీషన్ రాలా కదా, అన్నీ కలిసి ఉన్నాయి. అది ఎవరి మీద ఆధారపడాలి అడవి. 2 ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేదు, వాటర్ ఇరిగేషన్ లేదు కదా, ఎవరు సూపర్వైజ్ చేయకపోయినా చక్కగా హార్మనీలో ఉన్నాయి అవి. డ్రిప్ ఇరిగేషన్ లేదు, ఫ్లడ్ ఇరిగేషన్ లేదు, దానికి ఒక మంత్రిత్వ శాఖ ఎవరు లేరు. అంటే అవి బతకటాకి అట్లా ఇవన్నీ కలిసి బతుకుతున్న దాన్ని పాలేకర్ గారు ఈయన మన వ్యవసాయంలో గోవు పాత్ర ఏంటి అనాదిగా, అడవి ఎందుకు స్వయం ఆధారితంగా స్వయం పోషకాలతో స్వయం సమృద్ధి చెందుతుంది అనేది పరిశోధన చేసి ఆవుని అడవిని అనుసంధానం చేసి తయారు చేసింది తీసుకొచ్చింది ఈ ప్రకృతి వ్యవసాయం. 5 లేయర్ మోడల్లో. దీన్ని సుభాష్ పాలేకర్ కృషి అంటున్నారు ఆయన. ఒకప్పుడు ప్రకృతి వ్యవసాయం అని పిలిచేవారు. ఇప్పుడు దానికి నాకంటూ ఒక పేరు ఉండాలి, ఈ భూమి మీద నేను ఇది కనుక్కున్నాను అని. ఇప్పుడు థామస్ అల్వా ఎడిసన్ ఎలా అయితే బల్బు కనుక్కున్నాను, నేను నా పేరు చెప్పుకుంటూ తప్పేంటి అనేది ఆయన ఇప్పుడు ఆలోచన చేశారు. చేసి ఇప్పుడు ఎస్పీకే అంటే సుభాష్ పాలేకర్ కృషి అంటే వ్యవసాయం. అది ఇది గ్లెర్సీడియా. ఇది మనకి కట్ చేసి కొమ్మలు మల్చింగ్ మెటీరియల్ కింద, ఇదంతా మల్చింగ్ అనమాట. ఇప్పుడు మన కలుపు అనేది ఊరికి వచ్చేస్తూ ఉంటుంది, మనకి అది అనవసరం. ఇది ఎప్పుడైతే మనం భూమిని కప్పిపెట్టామో ఇక సూర్యరశ్మి పడకపోయేసరికి కలుపు పెరిగే అవకాశం లేదు. దానికోసం ఇలా వాడుకోవాలి.